వర్షాకాలం రాగానే రోడ్ల మీద నీళ్లు నిలవడం, ఆ నీళ్లలో మనం క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళడం చాలా కామన్. కానీ ఆ మురికి నీళ్లలో మనకు కనిపించిన ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా దాక్కుని ఉంటుందని మీకు తెలుసా? మనం సాధారణంగా ఎలుక జ్వరం లేదా బురద జ్వరం అంటాం కదా, అదే మెడికల్ భాషలో లెప్టోస్పిరోసిస్. అసలు ఈ బ్యాక్టీరియా వర్షపు నీళ్ళలోకి ఎలా వస్తుంది, మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది, లోపలికి వెళ్ళాక ఏం చేస్తుంది, ఈ రోజు డీకోడ్ చేద్దాం. లెప్టోస్పిరా అనే ఈ బ్యాక్టీరియా ఎలుకలు, పందులు, కుక్కలు, పశువుల లాంటి జంతువుల మూత్రం ద్వారా వరద నీళ్లలో లేదా బురదలో కలుస్తుంది. ఆ నీళ్లలో మనం నడిచినప్పుడు కాళ్లకు ఉన్న చిన్న చిన్న గాయాలు, పగుల ద్వారా లేదా కళ్ళు, ముక్కు, నోటి ద్వారా ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత రక్తం ద్వారా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్యాక్టీరియా సోకిన కొద్ది రోజుల్లోనే హై ఫీవర్, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలవుతాయి. కానీ దీనికి ఉండే ఒక స్పెషల్ క్లూ ఏంటంటే కళ్ళు బాగా ఎర్రబడిపోవడం, అలాగే కాలి పిక్కల్లో, నడుము కింద భాగంలో భరించలేనంత నొప్పి రావడం. కానీ ఇక్కడే చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు. వర్షంలో తడిసాం కదా, ఇది మామూలు వైరల్ ఫీవరే అయి ఉంటుంది అనుకుని సొంతంగా పెయిన్ కిల్లర్స్ వేసుకుని లైట్ తీసుకుంటారు. కానీ సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే కొందరిలో ఈ ఇన్ఫెక్షన్ వీల్స్ డిసీజ్ అనే సీరియస్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం, లివర్ డ్యామేజ్ అయి పచ్చకామెర్లు రావడం, ఊపిరితిత్తుల్లో లేదా బాడీలో బ్లీడింగ్ అవడం లాంటి ప్రాణాపాయ పరిస్థితులు రావచ్చు. అందుకే వర్షపు నీళ్ళలో తిరిగిన కొన్ని రోజుల తర్వాత జ్వరం వచ్చి కళ్ళు ఎర్రబడినా లేదా కాలిపిక్కల్లో భరించలేనంత నొప్పి ఉన్నా అసలు లైట్ తీసుకోవద్దు. వెంటనే డాక్టర్ని కలవండి. బ్లడ్ టెస్ట్లు, అవసరమైతే ఇంకొన్ని టెస్ట్లతో డాక్టర్లు దీన్ని గుర్తిస్తారు. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి కాబట్టి డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ని టైంకి మొదలు పెడితే చాలామంది పూర్తిగా కోలుకుంటారు. ఇది రాకుండా ఉండాలంటే వర్షపు నీళ్ళల్లో, బురదల్లో అనవసరంగా నడవకండి. వెళ్లాల్సిన పరిస్థితి వస్తే బూట్లు లేదా గమ్ బూట్లు వేసుకోండి. కాళ్లకు గాయాలు ఉంటే వాటర్ ప్రూఫ్ బ్యాండేజ్ వేసుకోండి. అలాగే ఇంటి చుట్టుపక్కల ఎలుకలు చేరకుండా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఇప్పుడు మనం ఇప్పటి వరకు వర్షాకాలంలో వచ్చే ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకున్నాం. కానీ బయట తినే ఒక ప్లేట్ ఫుడ్ కూడా కొన్నిసార్లు నేరుగా హాస్పిటల్ బెడ్ మీదకి తీసుకువెళ్తుందని మీకు తెలుసా? నెక్స్ట్ ఎపిసోడ్లో ఫుడ్ పాయిజనింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు మంచి ఫుడ్ తిన్నా ఫుడ్ పాయిజనింగ్ ఎలా వస్తుంది, బ్యాక్టీరియా, వైరస్లు లేదా వాటి టాక్సిన్స్ మన బాడీలోకి వెళ్ళాక ఏం చేస్తాయి, కొందరికి కేవలం వాంతులు, విరోచనాలతోనే ఎందుకు తగ్గిపోతుంది, మరికొందరికి మాత్రం ఎందుకు ప్రాణాపాయ పరిస్థితి వస్తుంది, ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో డీకోడ్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్.